నా పేరు దుర్గా ప్రసాద్ అండి. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు కాశీ రావడం అంటే చాలా ఇష్టం. నాతో పాటు కొంతమందిని తీసుకురావడం, దాంతో ఈ గ్రూప్ అంతా రెడీ చేయగలిగాను. ఇందులో సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు ఒక 25 మంది వచ్చారు, శోభారాణి గారు ఒక 14 మంది, అలాగే కనకరాజు గారు, మధుసూదన్ గారు, పద్మ గారు, అప్పారావు గారు, గోపి గారు, మహాలక్ష్మి గారు, ప్రభాకర్ గారు, సూర్యనారాయణ గారు, మాతో పాటు నా 2 పిల్లలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మంచి యాత్ర. మన బాలు గారు ఈ సంస్థకు ప్రెసిడెంట్గా ఉండి బోళాశంకర వాసవి అన్నపూర్ణ ట్రస్ట్కి ఈయన ప్రెసిడెంట్గా ఉంటూ ఇక్కడ మన తెలుగు వాళ్ళ వచ్చిన వాళ్ళకి, తెలుగు యాత్రికులకి చక్కటి కమ్మటి భోజనం, ఇక్కడ సైట్ సీయింగ్కి వెహికల్స్ కానీ ఎక్కడైనా తిరగడానికి అన్నీ ఆయన గైడ్గా ఉంటూ ఈ యాత్రని చాలా వచ్చిన వాళ్ళకి చాలా సద్వినియోగం చేస్తున్నారు. ఆయన వల్ల మన తెలుగు యాత్రికులకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కాశీ యాత్ర సంపూర్ణం చేయగలుగుతున్నాం. ఈ బోళాశంకర వాసవి అన్నపూర్ణ సత్రం ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ పార్వతీ పతే హర హర మహాదేవ్. ఇక్కడ ఈ రూమ్ టైం కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఫుడ్ కూడా మనకు తెలుగు ఫుడ్డే దొరికింది అందరికీ. ఈ యాత్రలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రసాద్ గారు చాలా బాగా తీసుకొచ్చారు. అక్కడక్కడ కొద్ది చిన్న మిస్టేక్లు జరిగినా అందరూ సర్దుకున్నారు. ఇది ఇలాగే కంటిన్యూగా ఈ బ్యాచ్ అంతా ప్రసాద్ గారికి సహకరించాలని అందరినీ కోరుచున్నాను. ఓకే, మీ అందరు ఇప్పుడు కాశీ యాత్రలో ప్రథమ ఘట్టమైన కాలభైరవ, దండపాణి, మహామృత్యుంజయ అన్నీ చూసి ఉన్నారు. దాని తర్వాత కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ. ఈరోజు కొంతమంది వారాయి మాత వెళ్ళిర్రు. కొంతమంది మిస్ అయిన వాళ్ళకి ఎప్పుడైనా మీరు రండి. ఉదయం 7 నుంచి 9 వరకే దేవాలయం ఉంటుంది. దేవాలయం ఓపెన్ 10 గంటల వరకు ఉంటుంది. 9 గంటలకు గేట్ మూసేస్తారు, అంటే లైన్ నిలబడేది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినా అనుకోండి, మీ ఫ్యామిలీతో వచ్చినా, మన దుర్గాప్రసాద్ అన్నతో వచ్చినా మీకు ఆ దర్శనం కూడా మేము ముందుండి చేపిస్తాము. రాత్రి మనం ముందే అనుకుంటే అందరిని తోలుకోవద్దుటిమి. రాత్రి అనుకోలేదు, రాత్రి లేట్ అయిపోయింది మనము పోయి వచ్చినందుకు. మీకు పోయిన ప్రయాగరాజ్ కానీ అయోధ్య కానీ ఎలాంటి ఇబ్బందులు జరగలేదని నేను అనుకుంటున్నా. అలాగే మీరందరూ కూడా కాశీకి వచ్చినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. దుర్గాప్రసాద్ అన్నది ఇప్పటికీ ఇది నా ఆలోచన ప్రకారం 25-30 గ్రూపు. కుంభమేళలో ఒకరిద్దరం రావడమే గగనం అన్న 160 మందిని తోలుకొచ్చింది. 160 మంది మేము 5 బస్సులు తీసుకొని ఎన్నో కష్టాలు పడుకుంటూ కుంభమేళ దర్శనాలు, కుంభమేళ స్నానాలు అన్నీ చేయించినాము. ఈ అన్న ఎప్పుడు తెచ్చినా 100-150 మంది గ్రూప్ తీసుకొస్తుంటాడు. మేము హయ్యెస్ట్గా చేసింది 2000 మంది గ్రూప్. అట్లనే మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా మన తెలుగువారికి సత్రం కావాలన్నా, రూమ్లు కావాలన్నా, ఉచితంగా భోజనం కావాలన్నా, మీకు ఇంకోటి నెక్స్ట్ మంత్ నుంచి మేము వృద్ధాశ్రమం కూడా ఓపెన్ చేయబోతున్నాము. ఆ వృద్ధాశ్రమంలో డబ్బులు ఎవరి దగ్గర తీసుకోము. మీరు డొనేషన్ రూపంగా ఏది ఇచ్చినా తీసుకుంటాం, కానీ మా పేరెంట్స్ మేము నెలకి ఇంత ఇస్తామంటే మాత్రం మేము తీసుకోము. నడిచేవారికి 50 సంవత్సరాలు నిండిన వారికి ఎవరికైనా మేము అర్హత ఇస్తున్నాము. వచ్చే నెల శివరాత్రిలో మొదలు పెట్టాలనుకుంటున్నాము. అలాగే మీకు ఇంకో చిన్న విషయం వివరిస్తున్నా. చాలా చిన్నవాడిని మీ అందరిట్లో. మీకు తోచిన వాళ్ళల్లో మీ ఇంటి దగ్గరలో కానీ, మీ ఊర్లో కానీ ఎవరన్నా పేదవారు ఉన్నారు, కొడుకు కూతుర్లు ఎవరు ఉండి లేకపోతే ఎవరు లేక అనాథాలు ఉన్నారు అనుకోండి, వాళ్ళని కాశీ దర్శనం చేసుకోవాలని ఉంది. ఆడనే నిత్య జీవితాలు గడుపుకుంటారు, వాళ్ళకి కాశీ చేసుకోవాలని ఉంది. డబ్బులకు కష్టంలో ఉన్నారనుకోండి, మీరు నాకు ఒక్క ఫోన్ చేయండి. వాళ్ళు ఇట్లా కట్టిక పేదవాళ్ళని చెప్పి ఒకరిద్దరంటే కష్టం, ఒక 5 మంది 10 మందిని తయారు చేసిరనుకో, వాళ్ళకు ట్రైన్ టికెట్లు, ఇక్కడికి వచ్చినాక రూము, భోజనము, ఆటో కిరాయిలు అన్నీ నేనే ఇచ్చి స్వేపిస్తా. ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు పెద్ద మనసుతో మీరు అందరు కూడా డొనేషన్స్ రాసిర్రు. అలా నాకు ముందడుగుగా ఎవరెవరు ఉంటారో, ముందడుగు ఉన్నోళ్ళు, డొనేషన్ ఇచ్చిన వాళ్ళు, ఇయ్యనోళ్ళు, స్ఫూర్తిదాయకంగా మీరు అందరు నాతో వస్తూ ఉంటే నేను ముందుకు వెళ్తూ ఉంటా. ఇప్పుడు ఒక 6 నెలల సంవత్సరంలో మొదలు పెడుతుండొచ్చు. 1,000,000 శివలింగాలతో కోటీశ్వర లింగం కట్టబోతున్నాను నేను. 1,000,000 శివలింగాల స్థాపనతో అతిపెద్ద దేవాలయం, ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం కట్టాలనుకుంటున్నాము. దాని గురించే మేము ఇక్కడ ఉండి పెట్టినాము.
ఆ ఉండి కూడా మేము ఆ గుడి గురించి వాడాలని, అన్నదానం గురించి కాదు. అన్నదానం గురించి మీరు అందరు ఇస్తున్నారు, దాంతో నాకు సంతోషం. ఎవరిచ్చినా ఇవ్వకుండా నేను ఉండాలన్న ఆలోచనతోనే నేను అన్నీ మొదలుపెట్టిన. ఆ దేవాలయం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు మీరు నాకు ఫోన్ నెంబర్లు ఇచ్చినాయి, అన్నదానంలో రాసినాయి, అందరికి కూడా మెసేజ్ వస్తుంది, అందరికి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా మనం దేవాలయం ఎందుకంటే నేను ఆ గుడి కట్టాలన్న సంకల్పం ఎందుకు వచ్చింది నాకు, కాశీకి వచ్చిన వాళ్ళు చాలామంది పేదవారు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమందికి ఆలోచన ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఉన్నోళ్ళకు లేనోళ్ళకు ఆలోచన వచ్చిన వాళ్ళకు రానోళ్ళకు అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో అదే ఆలోచన ఏంటిదంటే ఈడ కాశీలో లింగ ప్రతిష్ఠ చేయాలనుకుంటే చాలా హెవీ బడ్జెట్. ఒకడు 50,000 అంటాడు, ఒకడు 1,00,000 అంటాడు, ఒకడు 25,000 అంటాడు, ఒకడు 2 లక్షలు అంటాడు, ఒకడు 5 లక్షలు అంటాడు. మేము దేవాలయం కట్టినాక మేము 1116తోనే శివలింగ ప్రతిష్ఠ చేపిస్తాం. ఆ గుడికి మేము ఇచ్చే డొనేషన్ కలిసి 1116 మాత్రమే. అంత తక్కువలో పంతులు కూడా రాడు. మేము అంత తక్కువలో చేపించాలన్న ఆలోచనతోనూ ఈ ముందుకు వేస్తున్నాము. ఆ ల్యాండ్ విషయంలో నడుస్తున్నాము. ల్యాండ్ ఓకే కాగానే మీ అందరికి కూడా వివరణ ఇస్తున్నాము. ఈ విషయంలో మీకు ఇంకేదన్నా మాట్లాడాలనుకున్నా, మీ సంతోషాన్ని వ్యక్తపరచాలనుకున్నా చెప్పండి, నేను వీడియో తీసుకుంటా. ఓం నమః శివాయ.